మీలాగా మేము చట్టం చేసినటువంటి వైఎస్ఆర్ కో కాంట్రిబ్యూటరీ యాక్ట్ చట్టాన్ని మీరు రద్దు చేశారు అసెంబ్లీలో కానీ మేము ప్రజల బాగు కోసం పెట్టినటువంటి దాన్ని ఇవాళ మళ్ళీ రేవంత్ అన్న సర్కార్ అదే చట్టం చేస్తాము, చట్టం ద్వారానే ఈ ప్రజల ముందు ఉంచుతాం, చట్టాన్ని రద్దు చేస్తే ప్రజలు అప్పుడు మీ అంత చూస్తారు. కాబట్టి అలాంటి పనులు మేము చేయం. ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా మారినా కూడా మనం చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చే సంక్షేమం అనేది శాశ్వతంగా ఉండాలి. అది గవర్నమెంట్ అండి, అది గవర్నమెంట్ పాలసీ అవుతుంది. ఇవాళ ఓట్ల రాజకీయం కోసం మీరు చేశారు, ఇవాళ ప్రజల సంక్షేమం కోసం మేము నిలబడ్డాం. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. ఇంకొకటి ఫసల్ బీమా యోజన మీకు ఇందాక చెప్పిన దాంట్లో ఇది చూడండి, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ 2017-18 వరకే ఫసల్ బీమా యోజన ఉంది. తర్వాత 19 నుంచి అసలు ఫసల్ బీమా యోజన లేదు. ఇది ఎప్పుడు అంటే ఎలక్షన్లకి ముందు మాత్రమే జరిగినటువంటిది సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, తర్వాత ఫసల్ బీమా యోజన లేదు. మీకు బ్లాంక్స్ కనబడుతున్నాయి ఇక్కడ. మరి నీకున్న చిత్తశుద్ధి ఏంటి? ఇది నేను చెప్తున్నది కాదు, నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆర్టీఐ లెక్కలు అయ్యాలో నేను ముందు పెడుతున్నా. ఇది కొత్తగా ఇందిరా శోభన్ రాసుకొచ్చినటువంటి లెక్కలు కాదు. కాబట్టి ఇవాళ ఏది చెప్పినా కూడా ఇక్కడ చూడండి, ఇయర్ వైజ్గా సబ్సిడీ, ప్రీమియం సబ్సిడీ, వాళ్ళకి సబ్సిడీ ఎక్కడైనా ఇచ్చినారంటే ఓవరాల్గా 18-19 వరకు ఇక్కడ సబ్సిడీ కేవలం మీరు చేసినటువంటిది ఇటువంటి ఫిగర్లో. అంటే ప్రతి విషయాన్ని మీరు ఈ రైతులని మోసం చేశారు. మీరు మోసం చేయడంలో ముందు నిలబడ్డారు. పేరుకి ఒకటి చెప్పినారు, చేసే పని ఇంకొకటి ఉంది. బట్ ఇవాళ మేము అలా చెప్పదే, 1 లక్షకే నువ్వు 40 తెరలు చూపించినావు రైతులకి. ఇవాళ నేను 2 లక్షలు చేస్తా అంటున్నా. నీవు అప్పుల పాలు చేసినా నేను ఇస్తానని చెప్తున్నా. అది నాకున్న చిత్తశుద్ధి. కాబట్టి ఇవాళ చేసేవాడికి చేతనైతే సహకరించు, లేదంటే మీ రాజకీయ పబ్బం కోసము బీజేపీతో కలిసి కుమ్మక్కయ్యి ఇవాళ మా గురించి మీరు మాట్లాడాలనుకుంటే ఈ ప్రజలు మీ ప్రజాక్షేత్రంలో క్షమించరు. ఆల్రెడీ మీ అసెంబ్లీలో మీ సంఖ్య చూపించారు, పార్లమెంట్లో కూడా మీ సంఖ్య చూపించారు. కాబట్టి మీరు ప్రజాక్షేత్రంలో బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండాలనుకుంటే ఇవాళ ఉండడానికి కూడా నీతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉండడానికి ఇష్టపడతలేరు. ఎస్ అండ్ ఇందిరా శోభన్ గారు, దాంతోపాటుగా ఒక్కసారి మన ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ జీవోను ప్రవేశపెట్టింది, మన ముందు పెట్టింది. సో ఏ సామాన్య రైతు అయినా అంటే మినిమం ఒక 10వ తరగతి చదువుకున్నటువంటి తెలుగు వచ్చినటువంటి రైతు కూడా ఈ జీవోలో ఉన్నటువంటి అంశాలంతా కూడా స్పష్టంగా చదివి తమ సందేహాలు ఏమున్నా కూడా వాళ్ళు నివృత్తి చేసుకునేటువంటి విధంగా ఒక జీవోను అయితే విడుదల చేసింది. సో ఆ జీవోలో అన్ని అంశాలు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఎప్పటి కట్ ఆఫ్ డేట్ ఉంది ఇక్కడ చూడండి. 9 ఒక్కో రైతు కుటుంబానికి 9/12/2023 నాటికి బకాయి ఉన్న సంచిత అంటే రుణమాఫీ 2 లక్షల వరకు పరిమితి వర్తిస్తుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్. సో అన్ని గైడ్లైన్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రతిపక్షాలు ఇతర మాయమాటలకు నమ్మి మోసపోవద్దు, రైతులు ఆందోళనకు గురి కావద్దంటూ ఇందిరా శోభన్ గారు చెప్తున్నారు. సో చూద్దాం. అండ్ దాంతోపాటుగా మీరు అన్నట్టు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కేటీఆర్ కూడా ఇటు స్పీకర్ని కలిసిరు, అనర్హత వేటు వేయాలి, స్పీకర్ స్పందించకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం, న్యాయం మీద మాకు నమ్మకం ఉందమంటున్నారు. సో ఎట్లా చూస్తారు, దీని ఏం చెప్తుంది? తమ ఫిరాయింపులను మొదలుపెట్టిందే టీఆర్ఎస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వదిలేయండి, మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఒక నూత వరుడిని ఇవ్వాల్సినటువంటి మీరు ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రశ్నించే గొంతుకలు ప్రతిపక్షాలు ఉండకూడదని ఒక ఏమంటారు దళితుడు సిఎల్పి లీడర్గా ఉంటే సహించలేదు, ఒక మైనారిటీ మండలిలో లీడర్గా ఉంటే సహించలేదు, పార్టీలనే మీరు విలీనం చేసే ప్రయత్నం మీరు చేశారు. మేము ఆ రోజు ఎక్కడ మాట్లాడినా ఏది మాట్లాడినా మమ్మల్ని చాలా చులకనగా అవహేళనగా చూశారు. నేను ఫేస్ చేసిన చాలా డిబేట్లలో అవహేళన చేసి మీరు మాట్లాడినారు. మరి ఇవాళ ఆ రోజు నేను చెప్పిన ఆర్టికల్ కూడా రాశాను, నేటి ఫిరాయింపులే రేపు ఫిరంగులై పేలుతాయని చెప్పిన ఆ రోజు. ఇవాళ ఎగ్జాక్ట్లీ అది కేసీఆర్ ఇవాళ అనుభవిస్తున్నాడు కేసీఆర్ గారు. కాబట్టి ఏంటి అని అంటే నీ దాకా బాధ వస్తే కానీ నీకు అర్థం కాలేదా? ఇవాళ నీకు స్పీకర్ గుర్తొచ్చారా? ఇవాళ స్పీకర్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చారు. మరి మేము కూడా ఇచ్చామే గతంలో ఒక స్పీకర్ గారికి. మరి అప్పటికన్నా స్పీకర్ అందుబాటులో ఉన్నారా? స్పందించారా? చేయలేదు కదా. మరి ఇవాళ మీరు ఈ మనకందరికీ కూడా భావస్వేచ్ఛ ప్రకటన ఉన్నది. ఆర్టికల్ 21 ప్రకారంగా నువ్వు ఎక్కడైనా ఏదైనా నువ్వు మాట్లాడేసే స్వేచ్ఛ, ఎవరు ఎక్కడికైనా పోయే స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి నీకున్నటువంటి హక్కులు మీరు వినియోగించుకోండి, మేమేం దానికి అడ్డుపడట్లేదే. మీకన్నా చాలా ఫ్లెక్సిబిలిటీగా ప్రధానంగా కేటీఆర్ గారు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి కూడా కామెంట్ చేస్తున్నారు, కేవలం మా ఎమ్మెల్యేని భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడతాం, మీకు మీద థ్రెడ్ ఉందంటూ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. అందుకే వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే పార్టీ మారుతారు తప్ప వాళ్ళు నిజంగా
నిజంగా స్వచ్ఛందంగా ఎక్కడ మారట్లేదు అన్నటువంటి కామెంట్ చేస్తారు. నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తారా, భయపెడుతురా మీరు? ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీ వరకు దాదాపు 61 మందిని వివిధ కారణాలతోటి బెదిరించి కేసుల మీరు చేర్చుకున్నారు. వాళ్ళకి ముడుపులు ఇచ్చారు, బిల్లుల కోసం అన్ని రకాలుగా మీరు ఫిరాయింపులు చేశారు. ఇవాళ మేము ఎవరినైనా పిలిచి అడగండి, ఎవరి దగ్గర ఓపెన్ డిబేట్ పెట్టండి, నిజంగానే ఏ ఎమ్మెల్యేనైనా ఇవాళ మీ దగ్గర ఉండేదానికి ఇష్టపడుతున్నాడా? మీ యొక్క నియంతృత్వ ధోరణి, మీరు చేసినటువంటి విధానానికే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక్కనాడు ఎమ్మెల్యేలు గెలవలే, ఒక్కనాడు మంత్రి గెలవలే. ఎంతసేపు ఆ నలుగురు యొక్క పాలన కొనసాగింది. ఏ శాఖ అయినా మీరే రివీల్ చేశారు తప్ప ఇంకొకరికి ఇవ్వలే. ఎస్, కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏదైనా మాట్లాడగలుగుతారు, ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ మేము చేసే సంక్షేమాన్ని చూసి కదా వాళ్ళు మాట్లాడుతున్నది. ఇవాళ మీరు చేయలేనటువంటిది నేను చేసి చూపించిన నీ నియంతృత్వాన్ని ఇవాళ ఆ బానిస సంఖ్యల నుంచి ఇవాళ ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ వాళ్ళు బయటకు రావడానికి ఒకటే మాట అడుగుతాను. కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవ్వగానే అదే రోజు ఆయన కింద పడ్డాడు, బాత్రూమ్ ఆయన కింద పడ్డప్పుడు ఆయన ఒక బాధ్యత, మీరు మర్చిపోయినటువంటి సాంప్రదాయాన్ని రేవంత్ అన్న గుర్తు చేస్తూ ఆయన హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని పలకరించి మీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పున్నారు, ఇచ్చారు. మీరు చేయలే ఆ పని, మేము చేసినాం. అంటే నీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గౌరవించాం. కానీ ఎన్నడూ నువ్వు అసెంబ్లీకి రాలే, ఎన్నడూ సమస్యలు మాట్లాడలే, ఎన్నడూ దాని గురించి నువ్వు వివరించలే. అలాంటప్పుడు నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే ఏంటి, ఉండకుంటే ఏంటి, దాంతో ఏం సంబంధం నీకు? అలంకరణ కోసమే కదా నీకు ప్రతిపక్షం కావాల్సింది. అలాంటప్పుడు ఎమ్మెల్యేలు నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతలేరు కదా. ఈ రోజు వరకు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పట్ల మీరు ఎన్నడైనా మాట్లాడినారా? మీకు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతుంటే ఫామ్ హౌస్ పిలిచి మాట్లాడినావు తప్ప ప్రజాక్షేత్రంలోకి వచ్చి నువ్వు మాట్లాడినావా? మాట్లాడలే. మరి నీకు నైతిక హక్కు ఎక్కడిదే అని అడుగుతున్నా నేను. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.